హాయ్ అండి అందరికీ. ఈరోజు నేనైతే నాకు ఎంతో ఇష్టమైన చికెన్ కర్రీ మరియు పూరీలు చేస్తున్నాను. ముందుగా అయితే ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి గోధుమ పిండి పూరీలకి కావలసిన విధంగా కలుపుకోవాలి. నేను ఏ పని చేసినా ఆ పనిలో మా చిన్నోడు నాకు తోడుగా ఉంటాడు. పూరీ పిండి అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దాన్ని మనకి కావాల్సిన సైజులో ఉండల కింద చుట్టుకోవాలి. ఇప్పుడైతే మనం పూరీలు మనకు కావాల్సిన సైజులో రెడీ చేసుకోవాలి. ఫస్ట్ అయితే నాకైతే రౌండ్గా చేయడం అస్సలు రాదు, కానీ ఏదో ట్రై చేశాను. పూరీ అయితే చేయడం జరిగింది. ఇప్పుడు సలసల మరుగుతున్న ఆయిల్లో ద్వారగా రెండు వైపులా వేయించుకోవాలి. అంతేనండి, ఎంతో సింపుల్గా రెడీ అయిన పూరీలు. దీనికి కాంబినేషన్గా చికెన్ కర్రీని అయితే ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడైతే ఈ పూరీలు మా పిల్లలిద్దరూ తింటూ రివ్యూ ఇస్తారు. మా చిన్నోడైతే ముందుగా తినకుండానే సూపర్ అనేస్తాడు. మా పెద్దోడైతే తిన్న తర్వాత సూపర్ అని చెప్తాడు. ఫైనల్ ఎలాగైతే వాళ్ళకి నచ్చింది అదే నాకు చాలు. ఈ కాంబినేషన్లో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చికెను అండ్ పూరీ చాలా బాగుంటుంది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి. కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్ బాయ్.